కి స్వాగతం. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ఉద్యోగుల అధిక పెన్షన్కు అర్హులున్న సుప్రీంకోర్టు తీర్పు వృద్ధులైన విశ్రాంత ఉద్యోగులకు ఆశాదీపమైంది. కానీ వారి కలలు ఎంతకు తీరకపోవడంపై బాధాకరం. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం సగం మందికైనా చెల్లింపులు జరపాలంటే 1,86,920 కోట్లు కావాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన 237వ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ట్రస్టీల బోర్డుకు ఈపీఎఫ్ఓ తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి 27 నెలలు గడిచినా అర్హులకు అధిక పెన్షన్ అందే పరిస్థితులు కనిపించడం లేదు. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓకి మొత్తం 17.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 5.05 లక్షల దరఖాస్తులను ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. దిద్దుబాట్లు చేయాలంటూ 3.92 లక్షల ఆర్జీలను తిప్పి పంపింది. ప్రస్తుతం 1.92 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్తుంది. 2.19 లక్షల మందికి డిమాండ్ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం పాత బకాయిలు డిపాజిట్ చేసిన దరఖాస్తుదారుల సంఖ్య 74,811 మాత్రమే. ఈపీఎఫ్ఓ గడిచిన 2 ఏళ్లలో 21,885 మందికి మాత్రమే పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను జారీ చేసింది. ఈ లెక్కన దరఖాస్తు చేసిన వారందరికీ పెన్షన్లు చెల్లించడానికి మరింత కాలం పడుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.